విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. 3 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్మికులు నిరసనకు దిగారు. సమ్మె శిబిరం నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్దకు వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు సూపరింటెండెంట్ ని బయటకు రప్పించాలి లేదా తామే లోపలికి వెళ్తామంటూ అక్కడే భీష్మించు కూర్చున్నారు. ఈ నిరసనకు సిపిఎం నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమ్మె కారణంగా ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ పనులు స్తంభించడంతో పరిశుభ్రత పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. శానిటేషన్ వర్కర్ల ధర్నాకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. కూటమి ప్రభుత్వ వైద్యాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. ఒక పక్క మందులకి అన్నింటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరొక పక్క శానిటేషన్ వర్కర్స్ కూడా 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వక వాళ్ళు సమ్మెబాట పట్టిన పరిస్థితి. దీంతో ఆసుపత్రుల్లో శానిటేషన్ అధ్వానంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 నెలల నుంచి వేతనం ఇవ్వాలని ఆందోళన చేస్తున్న ఇటు అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడంతో వాళ్ళంతా కూడా సమ్మెబాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మనతో పాటు కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం. అమ్మ, ఎన్ని నెలల్లో వేతనాలు రావాలి మీకు? 3 నెలలండి. ఏం చెప్తున్నారు మీకు అడుగుతుండే వేతనాలు? అడిగామండి, నిన్న అడిగితే మాట్లాడి చెప్తామన్నారు. ఇవాళ ఇప్పుడు వచ్చేసేసరికి ఒక 2 గంటల్లో వేస్తాము, మీరు లేచి మాతో పాటు వచ్చేసేసేయండి, మళ్ళీ ఇంకోటి వచ్చేసేసి 2వ తారీఖుకి వేస్తారంట అని చెప్తున్నారండి. మాకు 1 నెలలో వేస్తే మాకు ఎటు సరిపోవండి. మేము అప్పులు తెచ్చుకొని తిన్నాము. 1 నెల జీతం ఎలా సరిపోయిద్ది మీరు చెప్పండి? 1 నెల జీతం మాకు ఏ పక్కనైనా సరిపోయిద్దా? మేము అడిగేది ఇప్పుడు నిన్నటి నుంచి ఇక్కడ కూర్చున్నది ఎందుకు? వెంటనే 2 జీతాలు ఏపిస్తారు. ఇక నుంచి కూడా నెల జీతం 2వ తారీఖు 1వ తారీఖులో ఏపిస్తారు అనేసేసే కదా మేము ఆయాస్తోనే కూర్చున్నాం. ఎంత పని అండి లోపల బోల్డ్ పని. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ పని అనేది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు అండి. వాళ్ళు చేయించుకునే వాళ్ళకి కూడా తెలుసు ఎలా ఉంటదని. మరి మాకు జీతాలు ఇవ్వకపోతే మాకు ఇంట్లో ఎలా గడుస్తుంది? మేము ఎంప్లాయీలు అంటున్నారు తప్ప ఇక్కడ స్లేపర్లు పట్టుకుని వాడుకుంటున్నారు తప్ప ఎంప్లాయీలు దేనికి ఎంప్లాయీలు కాదు. ఏంటంటే వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది, వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు గడుపుకున్నారు, వాళ్ళు ఏసీలో ఉంటారు, మేము వేరే టెంట్లో కూర్చోవాలి, సూదే గుచ్చుకొని ఏమన్నా గుచ్చుకొని మేము పాడైపోవాలి. సింగపూర్ పర్యటన చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉందా? కార్మికులు పనిచేసిన తర్వాత 3 నెలల జీతాలు ఇవ్వడానికి మాత్రం బడ్జెట్ లేదా? కాంట్రాక్టర్లకి అడ్వాన్స్ మొబిలైజేషన్ పెడితే 1000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఉన్నాయా? రికార్డు గాని డొక్కాడిన కార్మికులు మాత్రం ఇవ్వడానికి వీల్లేదా? వైద్య ఆరోగ్య మంత్రి గారు ఇప్పుడు సింగపూర్ వెళ్లారు. అంటే సింగపూర్లో కూడా ఎలా 3 నెలల జీతాలు ఇవ్వడం నేర్చుకున్నారా? సింగపూర్ వెళ్ళి నేర్చుకోవడం కాదు, ఇక్కడికి వచ్చి చూడండి. అత్యవసర సర్వీసు వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇవ్వట్లేదనంటే అర్థం గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చే పేద రోగుల ఏళ్ల ప్రభుత్వానికి ఎంత నిర్లక్ష్యం ఉందో ఇది అర్థం చేస్తా ఉంది. అంటే గవర్నమెంట్ ఆసుపత్రులను దెబ్బతీయటం ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనపడతా ఉంది. ప్రభుత్వ వైద్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. రోగుల్ని ఆసుపత్రికి రాకుండా వెళ్లగొట్టడం గవర్నమెంట్ ఉద్దేశంలా కనపడుతుంది తప్ప ఇంకోటి మాత్రం కనపట్ల. అందుకే ఇవాళ ఎమ్మెల్యేలకి మంత్రులకి 1వ తారీఖు జీతాలు ఇవ్వడానికి కుదిరినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకి ఎందుకు ఇవ్వరు? వెట్టి చాకరీ చేయించుకుని కాంట్రాక్ట్ వ్యవస్థను ఎంతకాలం చేస్తారు? కార్మికులను కాపాడాలి, రోగుల్ని కాపాడాలి, ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగుదల చేయాలి, వారికి ఆప్కాసులు చేర్చి నెల 1వ తారీఖు ఎమ్మెల్యేలు మంత్రులాగానే వాళ్ళకు కూడా 1వ తారీఖు జీతాలు వచ్చేట్టు చూడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇది చెప్తున్నారు. ఆప్కాస్ వీళ్ళందరినీ తీసుకోవాలి, 1వ తారీఖు వేతనం వచ్చే విధంగా చూడాలి. ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేయడం కోసమే ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందంటూ కూడా బాబురావు చెప్తున్నారు. మంత్రులంతా సింగపూర్ తిరగడానికి డబ్బులు వస్తున్నాయి, కానీ కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి డబ్బులు రావట్లేదు అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ కనుక వేతనాలు తక్షణం విడుదల చేయకపోతే తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామంటూ కూడా సిపిఎం నాయకులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శివప్రసాద్ కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ.